మన రాజమండ్రిలో మామిడిపళ్ళు మార్కెట్ అందరికీ తెలిసిందేనండి. ఏ ఫంక్షన్ వచ్చినా సరే కొంచెం ఎక్కువగా మనకి మామిడిపళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటే మామిడిపళ్ళు మార్కెట్ దగ్గరికే వెళ్ళిపోవచ్చండి. రీజనబుల్గా ఉంటుంది. మార్నింగ్ అయితే మాత్రం హోల్సేల్ రేట్లు అన్నమాట అన్నీ కూడాను. మనకి నేనైతే మాత్రం ఈవేళ మామిడిపళ్ళకి కొనుక్కుందుకైతే వెళ్ళాను. మనం తెలిసిందే కదండి, పెద్దలకి పెట్టుకోవాలి. మన ఇంట్లో మనం వాళ్ళకి పెట్టే వరకు మనం కూడా తినం కదా కాయలు. ఆ విధంగా అయితే మాత్రం దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను. ఈవేళ మీకు ముందర మామిడికాయలు అయితే మాత్రం చూపిస్తున్నాను. ఆవకాయ కాయ, మాగాయకాయ ప్లస్ మామిడికాయ ఆవకాయ కాయలో రకాలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ సంవత్సరం కాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాయలు రేటు చెప్తున్నారు మనకి కంపల్సరీ దగ్గర రేటుకి ప్లస్ మామిడిపళ్ళు మార్కెట్ దగ్గర రేటుకి ఆవిడ కంపేర్ చేసుకుంటే అక్కడికి ఇక్కడికి ఎలా లేదన్నా 15 రూపీస్ అయితే మాత్రం తేడా ఉన్నాయండి. నేను కనుక్కున్నాను. మీకు ఏంటి ఎంత అన్నది నేను ఎందుకో చెప్పను, ఎవరి బిజినెస్ వాళ్ళది అనుకోండి. 15 రూపీస్ అయితే మాత్రం తేడా అనమాట, ఏ కాయకైనా అది కూడాను. అయితే కాయలు కొట్టడానికి అయితే ఒక్కో కాయ 5 రూపాయలట. ఆవకాయ కాయ అయినా సరే, మాగాయకాయ అయినా సరే. ఇప్పుడు ఇక మామిడి పళ్ళ దగ్గరికి రూటు వెళ్ళిందనమాట. మామిడి పళ్ళు కొందామని వెళ్ళాను. మామిడి పళ్ళు నాకు కొంచెం మామిడి పళ్ళులోనూ బంగిలిపిల్లి కాయలు అయితే మాత్రం బాగా నచ్చాయండి. రేటు కొంచెం అంటే రేటు వాళ్ళు చెప్పినా పాపం మనం ఎంత అంటే అంతకి వచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం మామిడి పళ్ళు సీజన్ అయితే మాత్రం చాలా మామిడి పళ్ళు ఎక్కువ ఉన్నాయటండి సీజన్లోనూ. అందుకని ఎవరైనా సరే పాపం అదే కొంచెం రేటు తగ్గించే ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే, నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మామిడి పళ్ళు కావాలి అనుకుంటే ఇక్కడికే వచ్చి నేను తీసుకుంటాను. నాకు అలవాటు ప్లస్ తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి వచ్చేస్తాను. ఆ విధంగా అయితే మాత్రం తీసుకున్నానండి. నాకు ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత నేను బంగిలిపిల్లి ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు ఈ బంగిలిపిల్లి అయినా సరే, రసాలైనా సరే ఆవకాయ అన్నంలో కలుపుకొని తినడం అయితే అలవాటు. మా వాళ్ళందరూ, మా అమ్మగారు, మా మావయ్య గారు వీళ్ళంతా కూడా ఈ ఆవకాయలో నలుచుకు తినడం అయితే మామిడి పండు ఇష్టం మాకు. కానీ ఇక్కడ నన్ను ఒక గ్రహాంతర వాసిలా చూస్తూ ఉంటారు నన్ను. అవతల ఏంటో వింతగా అనమాట, వీళ్ళకి తెలీదు. వాళ్ళు అలా తింటుంటే వింతగా ఉంటారు. ఇంకా అలవాటు కూడా తగ్గించేసుకుని ఉంటున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని చోట్లకు మనం వచ్చామంటే మన అలవాట్లన్నీ కొంచెం తగ్గించుకుంటూ ఉంటే రేటు కదా కొన్ని విషయాల్లో అనమాట. ఆ విధంగా నేను తగ్గించుకుంటూ వచ్చాను. కానీ ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటుంది మా చిన్నప్పుడు ఇలాగానే. ఈ మామిడి పళ్ళు చూస్తే నాకు మా మావయ్య గారు పెద్ద అబ్బాయి ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే మామిడి పండు రసం తీసుకొని పెద్ద కాయలు తీసుకొచ్చారు మా మావయ్య గారు. ఒక్కొక్కటి 2 చేతులు కూడా పట్టేవారు. ఆ రసం శుభ్రంగా తాగేసి మళ్ళీ ఉప్పు అని ఊదేసి పెట్టేసేవాడండి. మేము వెళ్ళి కాయ ఇలా పట్టుకోగానే తుస్సు అనేది ఒక్కసారి అనమాట. అలాంటి చిలిపి ఆటలు అయితే మాత్రం చాలా ఉండేవి చిన్నప్పుడు. ఆ రోజులే వేరండి. పోటా మీద తినేవాళ్ళమండి. ఇప్పుడు పోటా మీద రోగాలు వస్తాయి ఇలా తింటుంటే అనమాట. అలాగే తినలేకపోతున్నాం, ఇలాగ రాయించుకోలేకపోతున్నాం అనమాట. ఈ విధంగా నేనైతే మాత్రం ఆవకాయలోకి ఈవేళ నాకు ఒక్కసారి పాత రుచులు, పాత రోజులు గుర్తుకొచ్చేసాయి అనమాట. ఇవన్నీ చూడగా నేను అలా ఒక్కొక్కసారి పాత రోజులు చాలా మంచివి అనిపిస్తూ ఉంటుంది. గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి కూడా మనం. ఎప్పుడైనా సరే పాత రోజులు ఎప్పుడూ మర్చిపోకూడదండి. ఇప్పుడు డబ్బుని, ఈ అహంకారాన్ని చూసి అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ డబ్బు మన వెనకాల రాదు, ఒక్క మనిషిని కూడా తీసుకురాదండి. నువ్వు మాట్లాడే మాట అహంకారంగా ఉన్నదంటే నీ గుమ్మం మెట్టు కూడా ఎవరు ఎక్కరు కదా.